పాత్రలోనికి వాటర్ తీసుకొని ఇందులోనికి బిర్యానీ స్పైసెస్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, లెమన్ జ్యూస్, సాల్ట్ అండ్ రైస్ యాడ్ చేసుకుని 90% వరకు కుక్ చేసుకుని రైస్ని సైడ్కి పెట్టుకోండి. తర్వాత ఇలా ఒక గిన్నెలోనికి ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకోండి. తర్వాత ఇదే గిన్నెలోనికి ఇంకొంచెం గీ అండ్ ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అండ్ జీడిపప్పు ఇవంతా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇందులోనికి పచ్చిమిర్చి అండ్ ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ని 1 by 1 వేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇలా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. అండ్ కర్డ్ని ఇలా యాడ్ చేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనికి బిర్యానీ మసాలా పౌడర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇందులోనికి క్యాప్సికమ్ ఇలా సెట్ చేసుకుని బిర్యానీ మనం కుక్ చేసుకున్న రైస్ని ఇలా సెట్ చేసుకొని ఇందులోనికి ఇలా గార్నిష్ చేసుకొని 7 minutes దమ్ పెట్టి తర్వాత ఓపెన్ చేసి చూసామంటే గుమగుమలాడే వెజ్ దమ్ బిర్యానీ రెడీ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.